శూన్యము కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా పంట బీమాతోనే రైతన్నకు ధీమా రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా రైతును రాజును చేసే మా రాజే జగనన్న మార్కెట్ బరిలో వరిని గెలిపించావు మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు మిరప నారింజ ప్రతి గింజను బతికించవు నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా పంట బీమాతోనే రైతన్నకు ధీమా రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా రైతును రాజును చేసే మా రాజే జగనన్న మార్కెట్ బరిలో వరిని గెలిపించావు మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు మిరప నారింజ ప్రతి గింజను బతికించవు నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా కదలిరా కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న కదలిరా జగనన్న కదలి వచ్చి ఆదుకో జగనన్న అన్నదాతకు వెన్నుదన్ను నీవే కదన్నా రైతు భరోసా ఇచ్చింది నువ్వేగా పంట బీమాతోనే రైతన్నకు ధీమా రైతన్నను బతికించిన రాజన్నకు బిడ్డగా రైతును రాజును చేసే మా రాజే జగనన్న మార్కెట్ బరిలో వరిని గెలిపించావు మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు మిరప నారింజ ప్రతి గింజను బతికించవు నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పెనమలూరు జంక్షన్ క్రాస్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దారి పొడవునా ప్రజలు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, వైఎస్ జగన్ అభిమానులు పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మెల్లగా ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతూ వెళ్తోంది. తుపాను ప్రభావంతో, మోంతా తుపాను ప్రభావంతో రైతులు భారీ ఎత్తున నష్టపోయారు. మొత్తం నష్టపరిహారం చెల్లించాలి అని కోరుతూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా మోంతా తుపాను ప్రభావంతో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పంట నష్టాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందనే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. తొలుత ఈ నష్టం 4.4 లక్షల ఎకరాల్లో జరిగింది, పంటలు ముంపుకు గురయ్యాయనే ప్రకటన వచ్చింది. ఆ తర్వాత దీన్ని 3.45 లక్షలు అన్నారు. ఆ తర్వాత
అంచనాల రూపకల్పనలో ఫైనల్గా 3.7 లక్షల ఎకరాలకి మాత్రమే పరిమితం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పంట నష్టపరిహారం ఎంతమంది రైతులకు అందుతుంది, నిజంగా బీమా ప్రభుత్వం చెల్లించిందా, చెల్లిస్తే ఆ పరిహారం ఎంతవరకు తమకు అందుతుంది అనే ఆందోళనలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా ఉన్న పరిస్థితి. అటు వరి, ఇటు రాయలసీమ జిల్లాలకు వచ్చేసరికి ఉల్లితో పాటు పలు పంటలు మోంతా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పరిస్థితి. అయితే సీజన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా సరిగా ఈ క్రాప్ అమలు చేయలేదు అనే ఆరోపణలు కూడా వస్తున్న నేపథ్యం. దీంతో పంట నష్టపరిహారం గురించి చాలా మంది రైతుల్లో బెంగ పట్టుకుంది. కూటమి ప్రభుత్వం పంట నష్టపరిహారం పూర్తిగా ఇస్తుందా, లేదంటే కంటి తుడుపు చర్యగా పరిహారం చెల్లిస్తే తమ పరిస్థితి ఏంటి అంటూ కూడా రైతాంగంలో ఆందోళన నెలకొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పర్యటనకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి ఆయన తెలుసుకోబోతున్నారు. అదేవిధంగా పంట నష్టపరిహారం రైతులందరికీ చెల్లించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేబోతున్నారు. చూస్తున్నాం మనం పెనమలూరు జంక్షన్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున బయటకొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఉత్సాహం చూపుతున్నారు. మరి కాసేపట్లో రైతులతో మాట్లాడబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కృష్ణా జిల్లా నుంచి అప్డేట్ కూడా మనకు అందుతోంది. గోశాల సెంటర్కు పెద్ద ఎత్తున రైతులు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి తమకు జరిగిన నష్టం వివరాల్ని వారంతా కూడా పంచుకోబోతున్నారు. ఒకవైపు భారీ ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వెళ్తారో, రోడ్లపై వస్తారో వారందరి పైన కూడా ఆంక్షలు విధిస్తున్నారు. చాలా చోట్ల బైక్లలోనూ అడ్డదారుల్లోనూ వచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారందరినీ చెక్ పోస్టుల దగ్గర ఆపి వెనక్కి పంపే ప్రయత్నం కూడా పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా ప్రజల రెస్పాన్స్ మనం చూస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు. అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది రైతులను అడిగి తెలుసుకోబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గెలిపించావు, మద్దతు ధరతో ఉల్లిని నిలబెట్టావు, మిరప నారింజ ప్రతి గింజను బతికించవు, నీ పాలనలోనే రైతుకు ఆత్మగౌరవం, నీవు లేకుంటే మా బతుకులు శూన్యము శూన్యము. కదలిరా కదలిరా